భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 27 నుంచి 50% టారిఫ్లు అమలు చేస్తామని అగ్రరాజ్యం నోటీసులు పంపింది. ప్రపంచంలో బ్రెజిల్తో పాటు భారత్ మాత్రమే ఈ స్థాయి సుంకాలను ఎదుర్కొంటున్న దేశాలుగా మారాయి. దీంతో అమెరికా మార్కెట్కు భారత ఎగుమతులు దాదాపు అసాధ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. గత నెల రోజులుగా అమెరికాను ఒప్పించడానికి భారత్ చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. అలస్కాలో ట్రంప్ పుతిన్ భేటీ తరువాత కొంత సడలింపు వస్తుందని ఆశించినా అది జరగలేదు. కొత్తగా ఢిల్లీకి రావాల్సిన అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం కూడా తమ పర్యటనను రద్దు చేసుకుంది. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు పెంచడమే ట్రంప్ ఆగ్రహానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలోనూ రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచడం ట్రంప్కు ఇష్టం లేకపోవడమే ఈ కఠిన వైఖరికి కారణమని అమెరికా మీడియా చెబుతోంది. కానీ భారత ప్రభుత్వానికి రష్యా చమురును ఆపే అవకాశమే లేదు. ఎందుకంటే అది చౌకగా లభిస్తోంది. దీనివల్ల దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా అమెరికా ఒత్తిడికి లోబడినట్టు సంకేతాలు ఇవ్వడం భారత్కు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఈ పరిణామాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా పడనుంది? 50% సుంకాలతో అమెరికా మార్కెట్కు భారత వస్తువులు ఎగుమతి చేయడం దాదాపు అసాధ్యం. భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే తీవ్ర ప్రభావం పడనుంది. పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. లక్షలాది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. $1 బిలియన్ విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కోల్పోవాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక నియంత్రణలను కట్టుదిట్టం చేయవచ్చని నిపుణుల అంచనా. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యే అవకాశం ఉంది. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 90 మార్కు దాకా పడిపోవచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బంగారం ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 6.5 నుంచి 7% జీడీపీ వృద్ధి రేటు కూడా సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముందున్న సవాల్ ఏంటంటే అమెరికా మార్కెట్ బదులు కొత్త ప్రపంచ మార్కెట్లు వెతకడమే. అలాగే నష్టపోయే పరిశ్రమలకు ఆర్థిక సహాయం ఎలా అందిస్తారు అన్నది ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం. ప్రధాని కార్యాలయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి దీనిపై చర్చించింది. బుధవారం నుంచి సుంకాల మోత మొదలైతే పరిస్థితిని ఎలా అదుపులోకి తెస్తారో చూడాలి.